అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా నిన్నటి దినమున మన 84 ఇయర్స్ పెద్ద ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఆయన ఊర్లో ఇసుక దందా పైన ముఖ్యంగా అది ప్రజలకు తెలియాల్సిన బాధ్యత, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఆయన సూటిగా మేము అడుగుతూ ఉన్నాం. పెద్దాయన, మీ ఊర్లో ఇప్పటికి 70 లక్షలు రాబట్టినాయని చెప్తున్నావు. 30 రూపాయల నుంచి 300 రూపాయల చొప్పున రాబడుతుండా అంటున్నావు. ట్రాక్టర్కి కానీ టిప్పర్కి కానీ ఈ విధంగా నీకు ఏం హక్కు ఉంది దానిపైన రాబట్టేదానికి? ఏ విధంగా రాబట్టగలుగుతావు? కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినాడా పెద్దాయన? ఏమన్నా ఇవ్వలే కదా. ఏం చెప్తావు? కొత్త ఒక మాట పూర్వం నుంచి వస్తుండే ఒక మాట చెప్తున్నావు. పుల్లరి అని ఒక మాట చెప్పి ఆ పుల్లరి ద్వారా ఒక గ్రామ కమిటీని ఏర్పరిచి వాళ్ళు రాబడుతున్నారు అంటావు. పుల్లరి అంటే తెలుసా పెద్దాయనా? రాజుల కాలంలో యుద్ధాలు జరిగినాయి పెద్దాయన. పుల్లరి గురించి తెలుసుకో. తెలియకపోతే చరిత్ర బుక్కులు ఉంటాయి. ఆ బుక్కులు కూడా దొరక్కపోతే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే పుల్లరి గురించి వస్తుంది. పుల్లరి అంటే ఇప్పుడు జనవరి మాసం, ఈ మాసం కానీ జనవరి ఫిబ్రవరిలో వచ్చిన పంటనంతా కోసుకున్న తర్వాత కొయ్యకాళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఆ ఎండినేదంతా ఉంటుంది. అప్పుడు గొల్లోళ్ళని పిలిచి అప్పుడు వేలం పెట్టేవాళ్ళు. ఇన్ని 100 ఎకరాలు మా పొలం ఉంది, ఈ పొలంలో మీరు మేపుకోవచ్చు అని. దాన్ని మాత్రమే పుల్లరి అంటారు. అప్పుడు ఆ డబ్బును గ్రామానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా ఏ ఊర్లో ఏరు పోతూ ఉంటే, ఏ ఊర్లో నదులు పోతూ ఉంటే ఆ నదుల్లో ఉండే ఇసుకను, లేకపోతే వాళ్ళ ఊరి పక్కలో ఉండే కొండల్లో ఉండే ఎర్రచంద్రాన్నో టేకునో అమ్ముకునే దానికి పుల్లరి లేదు పెద్దాయన. పుల్లరి అంటే చేలల్లో ఉండే కొయ్యకాళ్ళు మేపుకోనికి, అదే దాన్నే పుల్లరి అంటారు. ముందు పుల్లరి గురించి కనుక్కొని నువ్వు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇంకా ఆ నది గురించి మాట్లాడతాం. నదిలో ఇసుకే రాబడుతున్నానికి గట్టిగా చెప్తాండావే. ఏం నువ్వు ఒక్కనివే నీతిమంతునివే? మన నియోజకవర్గంలో చౌడూరు మొదలుకుంటే పెన్నా నది కల్లూరు వరకు ఉంది. ఆ ఊర్లో లీడర్లు ఉండారు, సర్పంచులు ఉండారు, నీతిమంతులు ఉండారు. వాళ్ళు కూడా గ్రామాభివృద్ధికని ట్రాక్టర్లతో పోయే ఇసుక కానీ ఇంకొక దానికి కానీ లెక్క రాబడితే న్యాయమా? శంకరాపురం ఉంది, రామాపురం ఉంది, ఇదే విధంగానే దొర్సాన్పల్లెకు ఉంది, మా రామేశ్వరానికి ఉంది, పక్క పోతే సోమవారపల్లెకి వస్తుంది, నంగనూరు పల్లెకి వస్తుంది, కల్లూరుకి వస్తుంది, కుందు నది వచ్చేసి నీ ఊరికి వచ్చాది, పోతే వెలవలికి వచ్చాది, తొండలు దిన్నెకి వచ్చాది. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా గ్రామాలు వస్తాయి. అన్ని గ్రామాల వాళ్ళు కూడా పెద్ద మనుషులను పెట్టుకొని లెక్కలు రాబడితే ఊరికి ఉంటారా? ఎట్లా ఊరికి ఉంటారు పెద్దాయన? నువ్వు ఊరికి ఉంటావా? నీ గ్రామంలో నువ్వు రాబడుతుంటావు కాబట్టి నీతిది. అదే పని మా గ్రామాలలో మిగతా నాయకులు రాబడితే అవినీతి అని చూపిస్తావు. నీ ఈపు నీకు కానరాదు, వేరే వాళ్ళ వీపు పెద్దగా కనొస్తుంది. నీకు ఇట్లా ఉండాయి, అట్లా ఉండాయి, ఇట్లా ఉండాయి అని చెప్తావు. ఇక్కడ మొదలుకొని ఎంఆర్ఓకు మొదలుకొని ఎక్కడికి పెడతావు పెద్దాయన పిటిషను? కలెక్టర్కు, ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్ కూడా పెడతావు, చీఫ్ సెక్రటరీకి కూడా పెడతావు. ఈ అధికారుల పైన ఈ విధంగా లెక్క రాబడతా ఉంటే ఎందుకు ఊరికి ఉండారు వీళ్ళంతా? ఈ అధికారులు కుమ్మక్కైనారని పెడతావు పిటిషన్, వాళ్ళని సంఖ నాకిస్తావు. నువ్వు రాబడుతుండావు కాబట్టి నీతిది. ఎంత అన్యాయంగా చెప్తావంటే నువ్వే నీతిమంతునివైనట్టు, నువ్వే అంతా అన్నట్టు. నాగసానిపల్లి ఉంది,
ఓలంకొండలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఓ పెద్ద మనుషులను పెట్టుకుంటారు, ఒక 5 మందినో 10 మందినో ఊరిలో. ఎర్రచందనం ఉంటుంది, టేక్ ఉంటుంది ఓలంకొండల్లో, నాగరసానిపల్లె ఈ ఏరియాలలో. వాళ్ళు కూడా ఈ విధంగా కొట్టుకొని పోవచ్చా పెద్ద అయినా? ఆ కొండలో ఉండే ఎర్రచంద్రాన్ని టేకును కొట్టుకొని పోవచ్చా? ఈ విధంగా 30 రూపాయల చలానాలు చూపించి, 300 రూపాయల చలానాలు చూపించి ఎక్కడొస్తుంది పెద్ద అయినా? ఈ సహజ వనరులు అవి గవర్నమెంట్కు సంబంధించినవి. నీ ఊరికి సంబంధించిందో నా ఊరికి సంబంధించిందో కాదు. మేము చేసే దందా అంటావు, నువ్వు చేసే ఏంది? అసలు ఇది కాదు పెద్ద ఆయన. ఆ 70 లక్షలు 60 లక్షలు కాదు నువ్వు చేయాల్సింది. నీ సొంత లెక్క నువ్వు జమీందారుల బిడ్డలు అంటున్నావే, జమీందారు బిడ్డ 200 ఏండ్ల నుంచి 200 ఎకరాలు ఉంది అంటున్నావు నువ్వు. నువ్వు జమీందారు బిడ్డవే అయితే ఈ 70 లక్షలు 30 లక్షలు రాబట్టి అభివృద్ధి చేసేది కాదు పెద్ద ఆయన నీ ఊరును, ఈ నియోజకవర్గాన్ని. ఊరికి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇయ్యి, ప్రతి ఊరికి చర్చికి ఇయ్యి, దేవాలయాలకి ఇయ్యి, మనిషి ఇబ్బందులు పడితే ఇయ్యి. ఇవన్నీ లేవు, అవన్నీ ఇయ్యం. మేమెందుకు ఇచ్చామంటావు? అట్లాంటిచ్చే ఏదన్నా చూడు. ఆడ లెక్క వచ్చిన దాంతో నేను అభివృద్ధి చేసిన ఊరు అంటావు. నువ్వు చేసేదేముంది? అందరు చేస్తారు. మేము కూడా రామేశ్వరంలో పెట్టచ్చు. నీ 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 ఊరిలో పోయే ట్రాక్టర్ల కంటే మా ఊర్లో ఎక్కువ పోతాయి. మేము కూడా మీరు తోలని రాని చెప్తే చలానాలు ఇచ్చి రసీదులు ఇచ్చి తోలు అంటే కుప్పలు తెప్పలు పోతాయి. అయినా పని చేయలే మేము. ఎవరు ఏ లీడర్ కూడా చేయలే, ఏ పెద్ద మనిషి కూడా చేయలే. వైఎస్ఆర్ ఓడు కావచ్చు, టీడీపీ ఓడు కావచ్చు, సిపిఎం ఓడు కావచ్చు, ఎక్కడ ఏ ఊర్లో కూడా ఈ విధంగా ఏ పెద్ద మనుషులు చేయలే. మీ ఊర్లో ఒక్కరే కాదు నీతిమంతులు లేదు, అన్ని ఊర్లలో అందరూ నీతిమంతులే. ఏం ఏం అసలు ఏ విధంగా నువ్వు రాబడతావు? ఇది పుల్లరి అర్థముగా తెలుసా? తెలుసుకో పెద్దయినా. ఎట్లా నువ్వు ఇట్లా? అందుకే నీకు 84 ఇయర్స్ వచ్చినాయి, నీకు అర్థం కావడంలే. ఇంకొకటి, మా ఎమ్మెల్యే బతకలేక ప్రొద్దుటూరుకు వలస వచ్చినాడన్నావు. చాలా పెద్ద తప్పుడు మాట పెద్దయినా. వలస లేక కాదు, బతకలేక కాదు వలస వచ్చింది, చదువుకోనికి వచ్చినాడు ప్రొద్దుటూరుకు. మా ఇంటికే వచ్చింది. మా నాయన చెల్లెలను ఆ ఊరికి ఇచ్చినాం, పైడిపల్లెకు. నువ్వు భూస్వామివి 200 ఎకరాలు అంటున్నావు. ముందు మా గురించి చెప్పి అంటే మేము పిల్లనిచ్చినాం పైడిపల్లెకు. మేము ఎంత ఆస్తిపరులమో తెలుసుకొని ఆ తర్వాత మేము ఆస్తిపరులమైనప్పుడు అవతల పిల్లనిచ్చినప్పుడు వాళ్ళు కూడా అంతే ఆస్తిపరులు ఉండేటప్పుడే ఇస్తారు ఎక్కడైనా. అంతే కదా పెద్ద అయినా? ఆ కాలంలో మేము మా ఆస్తి ఏంది? నీకుండేది 200 ఎకరాలు అని చెప్తున్నావు. అది 200 ఎకరాల 20 ఎకరాల మళ్ళా మా ఓబుల్రెడ్డి అన్న చెప్తాడు. ఎప్పుడోసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. మాకు రామేశ్వరం మొదలుకుంటే 1 టౌన్ వరకు మాదే పెద్దాయనా. నువ్వు చెప్తుంటావే, నిన్న ఏం చెప్పినావు? నీ పక్కన మీ బావా అంటుంటావే, అతన్ని అడుగు నా గురించి ఏం చెప్పినావు నువ్వు మా ఎమ్మెల్యేని. నేను చెప్తున్నా నీకు, మా ఊర్లో రామేశ్వరంలో నిన్ను మామా అంటుంటారు. వాళ్ళని అడుగు మా గురించి, మా ఆస్తులు మా పాస్తులు ఏంది అనేది. రామేశ్వరం మొదలుకుంటే 1 టౌన్ వరకు మాయే. పుల్లారెడ్డి గారి భూములు అని ఏటవుతల మాయే. మున్సాం దేవులం బ్యాక్ సైడ్ మావే. 100 ఎకరాలు పెద్ద ఆయన. ఎక్కడ? రామేశ్వరం ఆనుకొని చుట్టుపక్కల. ఈ నుంచి ఒక 20 కిలోమీటర్లు బూర్దెపాడు అనేది ఉంది. తెలుసో తెలియదో పెద్దయినా? అప్పుడు మన నియోజకవర్గంలోనే అది చేపాడు మండలం బూర్దెపాడు. ఆడనే 300 ఎకరాలు. ఎంత పెద్ద అయినా? 300 ఎకరాలు ఉన్నది పెద్ద అయినా మాకు. నువ్వు 200 ఎకరాలకే పెద్ద భూస్వామి అంటే మేము ఇవన్నీ ఎప్పుడు చెప్పుకోలే. అంటే
ఎమ్మెల్యే గారికి తిననీకి లేక ప్రొద్దుటూరు వలస వచ్చినాడని చెప్తే చెప్తాను నా పెద్దాయన. మా ఇంటికే వచ్చింది ఎమ్మెల్యే గారు. ఆయన చదువుకోనికి వచ్చినాడు. వాళ్ళ అక్క మా ఇంట్లోనే చదువుకుంది. ఎమ్మెల్యే గారు వాళ్ళ అక్క, వాళ్ళ అన్న ఎమ్మెల్యే గారు ముగ్గురు మా ఇంట్లోనే చదువుకుంది. మూడో తరగతిలో వాళ్ళ అక్క వచ్చింది. 5వ తరగతిలో ఎమ్మెల్యే వచ్చినాడు. 7వ తరగతిలో కిరణ్ వచ్చినాడు. ముగ్గురు మా ఇంట్లోనే చదువుకున్నారు. మేము పిల్లని ఆ ఊరికి ఇచ్చినాము పైడిపల్లె కంటే మేము మా ఆస్తుపాస్తులు ఇంత పెట్టుకొని, వాళ్ళు కూడా పెద్ద పెద్ద కుటుంబం వాళ్ళది. వాళ్ళ ఇల్లే ఒక 1/2 ఎకరా ఉంది పైడిపల్లెలో. ఈ రోజైనా సరే పెద్ద ఆయన మునకలో పోయింది వాళ్ళ ఊరు, వాస్తవమే. ఈరోజు కూడా పోదాం, నీళ్ళు తగ్గింటాయి, వాళ్ళ ఊరు కానస్తుంది, రా. 1/2 ఎకరా లేదనుకో మేము ఈ రాజకీయాలకు శాశ్వతంగా మానుకుంటాం. వాళ్ళ ఇల్లే 1/2 ఎకరా ఉంటే ఇంకా ఎన్ని ఎకరాల భూములు ఉంటాయి వాళ్ళవి? ఊరికే ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే ఎట్లా? నీకు 84 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు పెద్ద ఆయన. 84 ఏళ్ళు రాకపోతే ఇట్లా మాట్లాడవు. చూసి మాట్లాడింది. నువ్వు రాఘవరెడ్డి అన్న కొడుకు గురించి బ్రహ్మాండంగా చెప్పినావు. నువ్వన్నా హైదరాబాదులో 20 మందిలో మావాడు ఒకడు అన్నావు. మేమేం చెప్తున్నాం? 10 మందిలోనే అన్న ఒకడు. రవీణ నాకు కూడా బ్రహ్మాండంగా తెలుసు, చాలా మంచివాడు, బాగా తెలుసు నాకు కూడా. రవీణది పక్కన పెట్టు, మంది చూడు. రవీణ ఇక్కడ ఎవరికెవరికి ఏమి వేయాలనో అన్నీ ఇచ్చినాడు. ఎక్కడ వైట్ పేపర్ అన్నా, మనం వైట్ పేపర్ కాదు పెద్ద ఆయన, రకరకాల కాలమ్స్ ఉన్నాయి మన దాంట్లో, మన పేపర్లో. కొన్ని అయ్యి నెయ్యి అవన్నీ చెప్తే ఇంత వచ్చాది. ముందు అవన్నీ క్లియర్ చేసి రవెన్నలాగా వైట్ పేపర్గా ఉండు. ఎక్కడికి చూసినా నల్ల సత్యాంది ఒకటి, ఎర్రోడు నల్లొంది ఒకటి మన కట్టలో ఉండేది, దండిగా ఉండే. ఇంకా ఇన్ని చెప్తా పోతే ఇవన్నీ చెప్పొద్దు, బాగుండదు. మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇవన్నీ చెప్తా పెద్ద ఆయన. ఎర్రోడు నల్లొంది చెప్తా, సత్యమన్నది చెప్తా, డివిషోలది చెప్తా, బాపనోళ్ళది చెప్తా. ఇవన్నీ దండిగా ఉన్నాయి. అవన్నీ చెప్పే టైం ఇంకా మస్తుగా ఉంది, నువ్వు ఎలక్షన్లు 4 నెలలు ముందరుండంగా తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నావు. తీసుకొని వచ్చినాక అప్పుడు ప్రెస్ మీట్ పెడదాం పెద్ద ఆయన. ఇవన్నీ అంతవరకు వెయిట్ చేద్దాం. ఎప్పుడైనా పుల్లరి గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిది. నువ్వు రావర్తండేది పుల్లరి పేరుతో కాదు పెద్ద ఆయన, రౌడీజంగా రావర్తనావు. దందా రాబట్టి 70 లక్షలు అంటున్నావు. 70 లక్షలు వచ్చిందో, 1 కోటి వచ్చిందో, 2 కోట్లు వచ్చిందో ఆ దేవునికి తెలియాల. ఒక్క ఊరికి ఒక మంచి పని చేసినావు పెద్దనా. ఒక 5 లక్షలు 10 లక్షలు యా ఊరికన్నా ఇచ్చినావు పెద్దనా? నువ్వు చర్చికి ఇచ్చినావా? ఒక్క ఊరి పేరు చెప్పు. 5 సార్లు ఎమ్మెల్యే అయినావు, 5 సార్లు ఓడిపోయినావు, మొత్తం 10 సార్లు ఎలక్షన్లలో పాల్గొన్నావు. ఎక్కడన్నా ఒక్క ఊరిలో నాయనా నా పేరు కానీ మా నాయన పేరుతో కానీ ఈ 5 లక్షలు ఇస్తానా, ఈ 10 లక్షలు ఇస్తానా, ఈ దేవాలయానికి ఇచ్చినా, ఈ చర్చికి ఇచ్చినా, ఈ శ్మశానం గోడకి ఇచ్చినా, ఒకటి ఉందా పెద్ద ఆయన? ఎంతసేపునే ప్రొద్దుటూరుకు రావడం పోవడం. అట్టే ఇంకోటి అడుగుతా పెద్దనా, నువ్వు కామ్నూరు నుంచి పొద్దుటూరుకు రావాలంటే ఒక ఊరో 2 ఊర్లో దాటుకొని రావాలా. ఆ ఊర్లో కూడా వాళ్ళు కూడా పుల్లరి పెడతారు వాళ్ళ పద్ధతి ప్రకారం. నువ్వు కామ్నూరు నుంచి ప్రొద్దుటూరు రావాలంటే చిన్నంరాజుపల్లె ఒకటి వస్తుంది. వాళ్ళు గేట్ వేస్తారు పెద్ద ఆయన, గేట్ వేసి పుల్లరి అంటాడు. నువ్వు నీ జీపుకు 50 రూపాయలు కట్టాలా. యాడికి? ప్రొద్దుటూరులోకి రావాలంటే. నువ్వు చెప్పే ప్రకారం అయితే ఏ ఊరికి ఆ ఊర్లో గేట్లేసి ఒక నదులది నువ్వు లెక్క కొడుతున్నావు మీ ఊరికి గ్రామాభివృద్ధికి అని. అంటే వాళ్ళు చెప్తారు మా గ్రామాభివృద్ధికి మా ఊరిలో నుంచి ఏ వెహికల్ పోయినా, లారీ పోయినా, వెహికల్ వచ్చినా
గేట్ వేస్తాడు, గేట్ వేసి 50 రూపాయలు లెక్క రాబడతాడు. అది కరెక్టా పెద్ద ఆయన? కాదు కదా పెద్ద ఆయన. కాబట్టి నువ్వు రాబట్టేది కూడా తప్పు. పుల్లరి రాబట్టు, 1,00,000 2 లక్షలు ఇస్తారు. అది ఎండు పొలాలలో మేపుకుండేదానికి, గొర్రెలు మేపుకుండేదానికి ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా మా ఎమ్మెల్యే మా ఆస్తుపాస్తుల గురించి మాట్లాడేటప్పుడు నీకంటే చాలా పెద్దోళ్ళమే, నీకంటే చాలా గొప్పోళ్ళమే ఆస్తిపాస్తుల విషయాలలో. క్రమేమీ మాకు తగ్గిపోయి ఉండొచ్చు ఆస్తులు, అయితే కనుక్కో, చరిత్రలో ఉంటుంది. ఆర్ఎస్ఆర్లో కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి మా పేర్లతోనే. పాతకోట పుల్లారెడ్డి, పాతకోట బంగారముండ్రెడ్డి, పాతకోట బంగారముండ్రెడ్డి, చిన్నముండ్రెడ్డి, పెద్దముండ్రెడ్డి, బాలముండ్రెడ్డి, ఇలా పేర్లతోనే ఉంటాయి పెద్ద ఆయన. కాబట్టి మా పెద్ద ఆయనకు మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ, ఎప్పుడైనా ఈ డబ్బుల విషయాలలో ఈ లెక్కలు రాబట్టే పుల్లరి గురించి నువ్వు మళ్ళొక్కసారి కనుక్కొని, ఎందుకు పదే పదే పుల్లరి చెప్తానంటే నువ్వు వాడిన పదమే అది పుల్లరి అని. ఆ పుల్లరి గురించి నువ్వు ముందు కనుక్కొని రేపు ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ నేను కూడా చెప్తా పెద్ద ఆయన. నమస్కారం.